అక్రమ నిర్మాణాల మీద హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ మన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ ఏదైతే ఉందో సంధ్యా కన్వెన్షన్ సంబంధించి ఇక్కడ మొత్తం నిర్మాణాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలని చెప్పేసి ఫిర్యాదులు అందడంతో సంధ్యా కన్వెన్షన్ మీద హైడ్రా చర్యలు తీసుకుంటా ఉంది. మొత్తం జేసీబీలు పెట్టేసి ఎక్కడికక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఈ కన్వెన్షన్లో మినీ హాల్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ కిచెన్ ఏరియా మినీ హాల్ సెంటర్ మొత్తం పూర్తిగా కూడా డిస్మెంటల్ చేస్తూ ఉంది. అయితే ఈ సంధ్యా కన్వెన్షన్ సంబంధించి ల్యాండ్ ఏదైతే ఉందో అది ఫుడ్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వే నెంబరు 124, 127 సంబంధించినటువంటి ల్యాండ్ ఇదంతా కూడా మొత్తం 20 ఎకరాల్లో గతంలో ఇక్కడ ఒక లేఅవుట్ వేసింది. ఈ లేఅవుట్ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ దానికి సంబంధించి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో ఇది సంబంధించి అంతా కూడా 20 ఎకరాల్లో గతంలో ఇది ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఇక్కడ లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో సంబంధించి ఎలాంటి నామరూపాలు లేకుండా ఇక్కడ ఆ లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు ఆ ఫ్లాట్లకు సంబంధించి కూడా మొత్తం ఏమాత్రం లేకుండా ఆక్రమించేసి ఈ సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాలు అయితే చేపట్టిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా హైడ్రాకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 62 మంది ఈ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ సంబంధించిన సొసైటీ లేఅవుట్లో ఫ్లాట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి హైడ్రాకు చేసిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ముందుగా ఇక్కడ సంబంధించి మొత్తం పూర్తిగా సర్వే నిర్వహించి ఇక్కడ దానికి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా నిర్మించినట్టు ఆ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం లేఅవుట్ నామరూపాలు లేకుండా చేస్తూ రోడ్లు పార్కులు ఏదైతుందో వాటన్నిటిని కలుపుతూ సంధ్యా సంధ్యా కన్వెన్షన్ సంబంధించి చాలా అక్రమ నిర్మాణాలు చేపడదని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచే హైడ్రా అనుమతులు లేని కట్టడాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్తో పాటు వంటగదులు రెస్ట్ రూమ్లను కూడా తొలగించినారు. G+2 అంతస్తులో నిర్మించిన 3 ఐరన్ షెడ్లు కూడా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నది, మరి అక్కడ కూడా కనిపిస్తున్న మూడు ఐరన్ షెడ్లు కూడా పూర్తిగా హైడ్రా తొలగించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఎక్కడైతే కబ్జా రాయలు అక్రమ నిర్మాణాలు ఉంటే వారి అన్నింటి మీద చర్యలు తీసేందుకు ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికీ సంధ్యా కన్వెన్షన్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతలు అడ్డుకునేందుకు కావచ్చు దానికి సంబంధించి ఎవరైనా వచ్చినా కూడా భారీ భద్రత నడుమ పోలీసు బలగాలతోటి ఇక్కడ 12 మంది ఎస్ఐలు 30 మంది కానిస్టేబుల్ ఇక్కడ ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఆపరేషన్లో వాళ్ళు భద్రత సంబంధించిన సేవలు అందిస్తూ ఉన్నారు. భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడుతున్న వారితో పాటు ఈ చెరువుల్లోంచి మట్టి తీసి ఇక్కడ చేయడం ఇదంతా కూడా మనం అంతా చూసి దీని మీద ప్రధానంగా కంప్లైంట్ చేసింది మట్టి కుప్పలు ఏదైతే తెచ్చి పోయడం ఉందో దాని మీద కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అక్రమ హోర్డింగ్స్కు చెరువుల్లో మట్టి తీయడం, చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణ ఏదైతుందో వాటి అన్నిటి మీద కూడా హైడ్రా పంజా విస్తుందని చెప్పొచ్చు. తాజాగా ఏదైతే ఉందో హైడ్రా కమిషనరు రంగనాథ్ అధికారుల ప్రమేయం ఉంటే విజిలెన్స్ విచారణ జరిపి వారిని కూడా పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టు ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధితో పాటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వరకు హైడ్రా పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే సంబంధించి చేస్తాం, వాటి మీద చర్యలు తీసుకుంటాం. వెంటనే ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని తొలగించడానికి వాటిని డిస్మెంటల్ చేయడానికి హైడ్రా ఏమాత్రం వెనుకాడబోదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సంధ్యా కన్వెన్షన్ పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా కూడా మినీ హాలు దానికి సంబంధించి G+2 అంటే 2 అంతస్తులకు సంబంధించినట్టుగా కనిపించే ఐరన్ షెడ్ ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం అక్కడ ఒకటి ఉంది. మొత్తం 3 ఐరన్ షెడ్లను కూడా పూర్తిగా డిస్మెంటల్ చేసినారు. ఎక్కడైతే ఈ కన్వెన్షన్లో ఫర్టిలైజర్ సొసైటీ కార్పొరేషన్ సంబంధించి ఉందో ఆ సొసైటీ ల్యాండ్లో 20 ఎకరాల ల్యాండు ఇక్కడ ఒక సొసైటీని ఏర్పాటు చేసింది. మొత్తం 162 మంది ఫ్లాట్లను ఉన్నారు. ఇక్కడ పార్కులు లేఅవుట్లో సంబంధించి రోడ్లు ఉండేవి. ఆ రోడ్లు కూడా ఏమాత్రం నామరూపాలు లేకుండా మొత్తం ఒక కంచెలాగా పెట్టేసి ఆక్రమించేసుకొని సంధ్యా కన్స్ట్రక్షన్స్ పేరుతో నడిచేటువంటి ఒక కన్స్ట్రక్షన్ సంస్థ ఈ సంధ్యా కన్వెన్షన్ సంబంధించి వాళ్ళు కూడా అంతా కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. 162 మంది ఎవరైతే ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్లాట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా చేసిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయమే హైడ్రా ఇదంతా కూడా డిస్మెంటల్ కార్యక్రమం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. భారీ జేసీబీలు తీసుకొచ్చి ఇక్కడైతే మొత్తం ఇక్కడ అన్ని అక్రమ నిర్మాణాలను అయితే సంధ్యా కన్వెన్షన్లో తొలగిస్తూ ఉంది. దీంతోపాటు నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా అక్రమంగా కట్టడాలు చేపట్టిన ప్రభుత్వ భూములు కావచ్చు చెరువులు కావచ్చు ఆక్రమించుకున్న హైడ్రాకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ప్రతి సోమవారం ఫిర్యాదులు అయితే తీసుకుంటా ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగుతూ ఉన్నారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వారాంతాల్లో కూడా సెలవు రోజుల్లో కూడా హైడ్రా ఈ అక్రమ నిర్మాణాల కట్టడాలను కంట్రోల్ చేయడానికైతే నిరంతరం పనిచేస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.